హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక వెల్ఫేర్ స్కీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం తోటి మేము ముందుకు రావడం జరిగింది. ఆ పథకం పేరేంటి అని మనం చూసుకున్నట్లయితే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ అనేటువంటిది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకు ప్రాముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ, అదే రకంగా జేఎల్సీ కానీ, లేకపోతే డిఎస్సీఏ కానీ, అదే రకంగా మనకి సంబంధించిన ట్రాన్స్కోజన్కు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ స్కీమ్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. తప్పనిసరిగా మార్క్స్ అనేటువంటిది ఈ స్కీమ్ నుంచి రావడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ స్కీమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది మీకు వేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం చర్చించేటువంటి అంశాలు అంటే ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సంబంధించినటువంటి చర్చించే అంశాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని ఎప్పుడు ఎవరు ప్రారంభించడం జరుగుతుంది, అదే రకంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ పథకాన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి స్టార్ట్ చేస్తున్నందుకు కాను మెయిన్ రీజన్ ఏమిటి, అదే రకంగా సీఎం బ్రేక్ఫాస్ట్ మెనూ ఏమిటి, రోజు ఒకటే మెనూ ఉంటుందా, లేకపోతే 6 రోజులకు సంబంధించినటువంటి మెనూ ఏంటిది, లేకపోతే డిఫరెంట్ మెనూ ఉంటుంది అనేటువంటి వివరణతో పాటుగానే అన్ని స్కూల్కి ఒకటేలా సమయం ఉంటుందా, లేకపోతే ఒక్కొక్క స్కూల్కి లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్ స్కూల్కి ఇట్లా స్కూల్స్ టైమింగ్స్ అనేటువంటిది చేంజింగ్ ఉంటుందా, లేకపోతే ప్రతిరోజు ప్రతి స్కూల్లో ఒకటే సమయం ఉంటుందా, ఈ పథకం ద్వారా ఎంతమంది విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది అనేటువంటి వివరణతో పాటుగానే ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఈ స్కీమ్స్ అనేటువంటిది వర్తింపచేయడం జరుగుతుంది, అదే రకంగా ఈ పథకానికి గాను ఎంత బడ్జెట్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది, ఈ పథకాన్ని ఏదైనా రాష్ట్రంలో అమల్లో చేస్తున్నారా, ఒకవేళ అమలు చేస్తే కనుక అది ఏ రాష్ట్రం అనేటువంటి పూర్తి వివరణతోటి మేము ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీరు వెంటనే నోటిఫికేషన్స్ అనేటువంటిది పొందడం జరుగుతుంది అనమాట. అదే రకంగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకు మనం వెళ్ళిపోదాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీము ఎప్పుడు ప్రారంభించడం జరుగుతుందని చూసుకున్నట్లయితే అక్టోబర్ 6, 2023 అంటే రేపటి దినమందు అక్టోబర్ 6, 2023 రేపటి దినమందు మనకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది అనమాట అండి. ఎవరు ప్రారంభిస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం అయినటువంటి సీఎం కేసీఆర్ గారు మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జెడ్పీహెచ్ఎస్లో ఈ పథకాన్ని ఉదయం 8:45 దీన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట. ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే రేపటి దినమందు అనగా లేకపోతే అక్టోబర్ 6, 2023 ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జెడ్పీహెచ్ఎస్లో ఈ పథకాన్ని శుక్రవారం ఉదయం 8:45 దీన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే కనుక నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేటువంటి నిర్ణయం, అదే రకంగా వారంతా చదువుపై దృష్టి సారించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు ఈ అల్పాహారం మెను ఏ రకంగా ఉందని మనం చూసినట్లయితే కనుక ఈ అల్పాహారంలో 6 రోజులకు గాను అంటే సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులకు గాను 6 రకాల ప్రత్యేకమైనటువంటి మెను అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అవి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక సోమవారం వచ్చేసి ఇడ్లీ సాంబార్ లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా చట్నీ. సోమవారం వచ్చేసి ఇడ్లీ సాంబార్ లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా చట్నీ అనేటువంటిది సోమవారం మెను అండి. మంగళవారం మెను చూసుకున్నట్లయితే కనుక పూరి ఆలు కుర్మా లేకపోతే టమాటా బాత్ ఉప్మా రవ్వ చట్నీ అనేటువంటిది. మంగళవారం వచ్చేసి పూరి ఆలు కుర్మా లేకపోతే టమాటా బాత్ విత్ రవ్వ చట్నీ అనేటువంటిది. బుధవారం మనం చూసుకున్నట్లయితే కనుక ఉప్మా సాంబార్ లేకపోతే కిచిడి చట్నీ. బుధవారం వచ్చేసి ఉప్మా సాంబార్ లేకపోతే కిచిడి చట్నీ అండి. గురువారం చూసుకున్నట్లయితే కనుక మిల్లెట్ ఇడ్లీ లేకపోతే సాంబార్ లేకపోతే పొంగల్ సాంబార్. గురువారం వచ్చేసి మిల్లెట్ ఇడ్లీ సాంబార్ లేకపోతే పొంగల్ సాంబార్ అనేటువంటిది. శుక్రవారం చూసుకున్నట్లయితే కనుక ఉగ్గాని, పోహా, మిల్లెట్ ఇడ్లీ చట్నీ. ఇందులో ఏదైనా కానీ అనమాట అండి. ఉగ్గాని, పోహా లేకపోతే మిల్లెట్ ఇడ్లీ వీటితో పాటు చట్నీ అనమాట అండి. లేకపోతే గోధుమ రవ్వ కిచిడి చట్నీ అనేటువంటిది తీయడం జరుగుతుంది అనమాట. శనివారం చూసుకున్నట్లయితే కనుక పొంగల్ లేకపోతే సాంబార్ లేదా వెజిటబుల్ పులావ్, రైతా, ఆలు కుర్మా. పొంగల్, సాంబార్ లేకపోతే వెజిటబుల్ పులావ్ లేకపోతే రైతా, ఆలు కుర్మా అనేటువంటిది. ఈ రకంగా 6 రోజులు 6 రకాల మెను అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఈ అల్పాహారం అనేటువంటిది స్కూల్ స్టార్ట్ అయ్యే 45 నిమిషాల ముందు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి.
స్కూల్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే కనుక అన్ని స్కూల్స్కి ఒకటే టైమింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కేవలం 2 జంట నగరాలకు మాత్రమే టైమింగ్స్ అనేటువంటిది చేంజ్ చేయడం జరిగింది అనమాట అండి. అవి ప్రైమరీ స్కూల్, అదే రకంగా అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్కి సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్కి మాత్రమే సమయం అనేటువంటిది వేరీ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు సమయానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ స్కూల్ టైమింగ్స్ అండి. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా ఉన్నటువంటి టైమింగ్స్ అనమాట. ఉదయం 9:30 నుంచి 4:15 గంటల వరకు ప్రైమరీ స్కూల్స్ అనేటువంటిది పనిచేయడం జరుగుతుంది అనమాట. మార్నింగ్ 9:30 నుంచి 4:15 వరకు ప్రైమరీ స్కూల్ టైమింగ్స్ అనేది ఉంటుంది. అయితే బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేసి 8:45 అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 8:45కి బ్రేక్ఫాస్ట్ టైం అటువంటి స్టార్ట్ అవుతుంది. 9:35కి వచ్చేసి ప్రార్థనా సమయం ఉంటుందన్నమాట. 9:35 నుంచి 9:45 వరకు. ఇక తర్వాత మిగతా షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది అనమాట. 9:30కి స్కూల్ స్టార్ట్ అయితే 8:45కి అరగంట ముందే మనకి బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అదే హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్కి మనం చూసుకున్నట్లయితే కనుక ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు పనిచేస్తాయి కాబట్టి వీరి యొక్క బ్రేక్ఫాస్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే కనుక 8 o'clockకి వీరికి బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది ఉంటుందండి. 8:50 నుంచి 9 o'clock వరకు ప్రేయర్ టైం అనేటువంటిది ఉంటుంది అనమాట. అదే రకంగా అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఉదయం 9:30 నుంచి 4:45 వరకు వీరికి టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీరి యొక్క టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా అనమాట అండి. వీరికి బ్రేక్ఫాస్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే కనుక 8:45కి వీరికి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 9:35 నుంచి 9:45 వరకు వీరికి ప్రేయర్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ చూసుకున్నట్లయితే కనుక 8:45 నుంచి 4 o'clock వరకు టైమింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇది అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ సంబంధించిన ఉంటుంది అనమాట. వీరికి బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేసి 8 o'clock ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రేయర్ టైం వచ్చేసి 8:50 నుంచి 9 o'clock వరకు ప్రేయర్ టైం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్కూల్ స్టార్ట్ అయ్యే 45 నిమిషాల ముందు బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ద్వారా 27,147 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. గుర్తుపెట్టుకోనండి, ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేటువంటిది ప్రైవేట్ స్కూల్కి కాదండి, కేవలం గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే. అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 27,147 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా వారంలో 6 రోజులు ప్రత్యేకమైనటువంటి మెనూ అనేటువంటిది చేంజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరానికి గాను 400 కోట్ల రూపాయలు అనేటువంటిది ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్కి వెచ్చిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇంకా ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం ఉంటే దాన్ని ప్రేరణగా తీసుకున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక తమిళనాడులో సేమ్ ఇదే స్కీమ్ అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. అయితే ఈ స్కీమ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రాథమిక తరగతుల వరకు మాత్రమే విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేటువంటిది ఇస్తున్నారనమాట అండి. అయితే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక 1st నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. తమిళనాడులో ఈ స్కీమ్ అనేటువంటిది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. కేవలం అక్కడ ప్రాథమిక తరగతుల వరకే, ప్రైమరీ స్కూల్స్ వరకు వేయడం జరుగుతుంది అనమాట. అయితే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక 1st నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇయర్ 40 crores రూపీస్ అనేటువంటిది ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం 6 రకాలైనటువంటి టిఫిన్స్ అనేటువంటిది 6 రోజులు మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. అదే రకంగా సీఎం కేసీఆర్ గారు దీన్ని రేపటి దిన ముందు ప్రారంభించడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. మెనూ చూసుకున్నట్లయితే కనుక మెనూ కార్డ్ అనమాట అండి. మీరు ఒకవేళ ఇదంతా చదువుకోకపోయినా కానీ దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే నేను మీకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ సంబంధించిన దాంట్లో మీకు పిన్ కామెంట్లో దీన్ని నేను మీకు కామెంట్ కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.